రమ్మ ఉయ్యాల అయ్యా పాట పాడుతున్నట్టే ఉయ్యాల ప్రజల మిగిలిన ఉయ్యాల అయ్యా పాడుతున్నట్ట ఉయ్యాల పరమాత్మ మిగిలిన ఉయ్యాల అయ్యా ఒక్కటి పోవేది అయ్యా రెండు మూడేది చందమావా ఐదు దావలాయ చందమావా పువ్వపునే గౌరమ్మ కాయపునే గౌరమ్మ అయ్యా తంగడు పువ్వపునే గౌరమ్మ తంగడు కాయపునే గౌరమ్మ అల్లి గాడు ఉయ్యాల ఉయ్యాల అయ్యా మీరాల పట్టడు ఉయ్యాల దీనత్త మీద మా పక్కనే పాడతారు కన్న తల్లి పాడవాడకని ఒకరు మెచ్చు అన్నారు నా కొడుకు బిడ్డ పెంచుగాన పాడబడుతున్నారా అమ్మ జొత్తుదానంద నడుము కప్పు అంటే అడవైనా బిడ్డ హంగి మారేది అడవైనా బిడ్డ గన్నదల మేడల నిద్ర జోగాలే పాట పాడుకున్నదమ్మా అప్పుడు చేసుకున్న భర్త భార్య గన్నదని కత్తెర కాడికి వెళ్ళిపోయాడు ఇద్దరు కొడుకులు గాడికంటూ వెళ్ళిపోయారు ఇద్దరు కోడళ్ళ మంచిల బాయి గంట ఊరు బయటకు వెళ్ళిపోయారు విదేశకాలు దుర్బుద్ధి అన్నట్టు పట్టవాటిలి ఆ కొడుకు బిడ్డ పక్క పండి చేసుకొని కుట్టమంత రోగులల్లా అరే పండుకోమంటవనమ్మా నిదురమ్మా నిదురమ్మా గదాల రామమ్మా నిదురమ్మా నిదురమ్మా ఈ గంటల గడియల మళ్ళీ వచ్చాను ఒక్కసారి పైన మరేస్తుంటే భూలోక రమరమందు తిలకమైన నగరం ఏరే రాజు వీర తిలకమైన రాజు తన భార్య పేరు సీతాదేవి అమ్మా ఆనాడు పాడబడ్డకుళ్ళ సాగు గంటాను ఒప్పుకొని సంతానం తీసుకొచ్చుకున్న ఆ తల్లికి ఒక్క కొడుకు ఒక బిడ్డ పుట్టినాక అరే పేరు పెట్టుకుని 20 ఎక్కువ వెళ్తుంది ఈ గంటల గడియల వాళ్ళే వచ్చేది అనుకొని దేవుడు అక్కడ పడమారి భూలోక నగరం మీద పుట్టిన అమ్మా భూలోక నగరం మీద పుట్టి అరే సీతాదేవిని ఎక్కడున్నా గల్లి గల్లి నిలుకుంటా అరే పండుకున్న మంది దగ్గర పుట్టి మెడలో ఊరి పక్కన ఎత్త ఉన్నారా ఆయన ఒక్కసారి ఊరి పక్కన వేసి
తల్లి రా రమ్మని గుంతని పండుకున్న కనతలు ఒక్కసారి వేసి నాయన ఇవ్వరారా ఇది ఎవరు ఏ పని ఏమో తప్పి చేసిన నా మెడ ఊరి పక్కన ఎందుకు వేసిన ఆనాడు మా ధాన్యమా ఎవరో ధర్మరాజు గురువు లావుతో గుంజ కట్టేసుకొని నాలుగు బతావు రారమ్మ మెడ ఊరి పక్క వేసినప్పుడు అమ్మ పండుకున్న కన్న తల్లి నాయనో బిడ్డరా అన్న మాట నేను అడిగత్తిన నా కొడుకు చిన్నవాడా నాయన నా బిడ్డ చిన్న పిల్లనాయో వాడు విడవలేదో నా బిడ్డరా నా గదిలో లేదో నాయన బాబాని విడవలేదో నా కొడుకురా అయ్యా బ్రహ్మాను విడవలేదో నా నాయనో అయ్యా నాయక ప్రాణమైనా నాయన అయ్యా నా ప్రాణం పోతే కాదే ఎవరారా అన్న తల్లి ఎవరోళ్ళ గాలి పడిపోయినప్పుడు ఆ కొడుకును మరి ఆ బిడ్డను మర్చిపోయింది చేసుకున్న భర్తను మర్చిపోయింది రాజాని దేశాన్ని మర్చిపోయింది అవ్వా అయ్యో మన గాలి కత్తినది కదల్లు ఎవరాది కత్తినారు కన్న తల్లిగో అయ్యో బిడ్డది కత్తినారే ఎవరారా నా బిడ్డ శివనేరా నా బిడ్డరా పేరంత ముద్దుకుందే నా బిడ్డరా పేరు పెద్దల గలవా నా బిడ్డరా నిన్న కన్నాను గానే నా బిడ్డరా రథాలు కనాలేదే కన్న బిడ్డ అయ్యా గడ్డము చూడరానే నా బిడ్డరా అయ్యా బాధాలు చూడరానే నా బిడ్డరా ఆటాలు చూడలేదే నా బిడ్డరా అయ్యా పాటాలి నాలేదే నా బిడ్డరా అయ్యా నాదొక్క ప్రాణమైన నా బిడ్డరా అయ్యా నా ప్రాణమవుతుందవ్వా నా బిడ్డరా అయ్యా అయ్యములారా ఆనాడు పాడబడ్డ గుళ్ళల్లా సాగు కన్నాడు గొప్పనమా నిజమే అవునన్నా కదా నా ప్రాణం కూడా పోదవయ్యా నాయనా యములారా ఆనాడు పాడబడ్డ గుళ్ళ సాగు కన్నాడు గొప్పనమాట నిజమే అవునన్నా కాదా నా ప్రాణం కొట్టవుతాగా నాది ఒక కోరిక బిడ్డ ఏమి కోరిక అంటే ఆయన నా భర్త రామరామ రాజవీర వెండు నా భర్త వచ్చినాక నా కొడుకు నా బిడ్డను చూసి నా భర్త చూసి నా కొడుకు చూసి నా కూడా సేదలు పెట్టినాక నా ప్రాణమే నా సత్యజీవి సర్గముడిది ఒక్క అరగంట సేపు టైం అని అప్పుడు యమునుల కాలేమ కరగంట పుట్టరి ఖండిస్తుంది అంతడికి మధురమ రాదు ఆడదాని కళ్ళే కరిగిండు బిడ్డ అరగంట టైం పడుతున్నా బిడ్డ నీ గంట టైం ఇస్తాను నీ కొడుకు బిడ్డను తీసి ఎవరు సేదలు పెడతావు నీ భర్తకి ఏమాడి చెప్పుకుంటావు నీ కొడుకు నీ కూడాలకి ఏమాడి చెప్పుడు అని అప్పుడు ఎవడు బరాబర మంటమండి బంగారి బల్లి అవతారం ఎత్తి అటుకల పైన ఉన్నాడు అప్పుడు కన్నతల్లి మెడల మిద్దల్లా నా భర్త రాకపోయా నా కొడుకు నా కూడాలు రాకపోయా అని యమునోళ్ళ కాళ్ళ పడిపోయినప్పుడు ఆ కొడుకు బిడ్డని మర్చిపోతుంది మన కాలికి వచ్చినప్పుడు ఆ కొడుకు బిడ్డని ఎత్తు కూడా వేయగలతో వేసి చూసుకుంటా చూడమంటా అప్పుడు అరే కొడుకు బిడ్డ ఎత్తుకొని కన్నదమ్మా అయ్యా కోడళ్ళ వేడిగాడ కంటే కలపట్టుడాగా తల్లిరా కన్నీళ్ళు తీసుకుంటాడా నాయనా
కన్న తల్లి చూడవమ్మ ఓ దేవుడా అప్పుడు కన్న తల్లి వేడల తెల్ల నా కొడుకు నా కూడా రాగమైన కొడుకు కన గంటపడే కన్నీసుకుంటా కొడుకుల కూడా నా కొడుకు వేరు వేసుకుంటూ ఉన్నది అది చెల్లె చూసిన మన అత్తమ్మ కోడలా పూలమతి కోడలా ఒళ్ళెత్తి విస్తాంది ఎందుకు పిలుస్తాందా మరి మన అత్తకు ఏం పని కలిగిందో ఏం పని నిన్ననే కొండంత పని చేసుకునే మన అత్త ముసలితనానికి దసరాకి అన్నట్టు ఓ కొడుకుని అన్నదో బిడ్డనే అన్నది ఎంత కొండంత పండుగ చేసుకున్నది అని ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు మరి కోడళ్ళు పండుగ రమ్మంటారు మన అత్తలంగా మనం పిలిచిందా అత్త లంజ అంటే ఇల్లు ఎగిరెట్టు పందిరి పచ్చ పడుతుంది ఎంత చిక్కుడు చెట్టు గిరక ఆదా వస్తుంది చెల్లె పోదాం పోకుంటే ఎంత కానీ దాని అమ్మాయితో పోనా దాని అయ్యే పోనా ఆ చెవులు మాసిన చెంపులు మాసిన వాళ్ళు మూతులు మాసిన వాళ్ళు ముక్కులు మాసిన వాళ్ళు నాకేడ మాసిన ఎక్కడ చూస్తావు ముంగడ చూస్తావు నువ్వు మన సౌతులు ఏదో చేస్తారు సంవత్సరాలు ఎత్తి కొరిగించింది మరి ధనమాట అర్థపెట్టి వెళ్ళిపోదామని అయ్యా రామో రామ ఓ రామ బండి చేతులు చప్పట్లు ముద్ర వేసినా ముచ్చడా తెలు మనం ఆడదాకా పోదాం ఒకటనదు రెండనదు అనుకున్నారు ఇద్దరు కోడలు అత్తమ్మడికి వచ్చి నిస్తాను కర్రలకు నిలబడ్డు కానీ అత్తమ్మడికి ఏమనిపిస్తారో ఒక మాట అనుభవం ఆంటీ ఆంటీ అత్తమ్మ అత్తమ్మ ఏమైంది ఆంటీ ఏమైంది ఏమనిపిస్తుంది ఆంటీ అయ్యో కూడంలారా నా పది శుభదనే చెప్తాను నేను ఆ పది మీద ఎత్తే నీ సంబరం మీద మన్ను పోయ్యా పాటలు కూడా పాటలు పాడు కూడా వస్తాను మీరు గుంతున్నప్పుడే మీ ఎవరైనా ప్రాణం పోతే మిమ్మల్ని తీసి మా చేతులు పెడితే పెంచి పెద్ద చేసుకొని నా కొడుకుని వేరే ఒకరింటికి దొంగజారి వాటి మీకు పెళ్లి చేసి ఉంటే ఈ ఆడపిల్ల కానీ చేసుకున్న భర్త మంచోడు అయితే హవ్వాయికి రాకుండా బాపాయికి రాదుకుంటారు అది అత్త రావడం మా మనకి చేసుకున్న భర్త తాగుపోతారు తిరిగిపోతారు అయితే 20 తల్లికి అవ్వాయికి అత్త బాపాయికి అత్త అందుకొరకి నా అన్న బిడ్డలు నా మేనగోడలని నా కొడుకుకి ఇచ్చి లగ్గాలు చేస్తున్నా ఇన్ని రోజులు బట్టి ఈ అయ్యకు దండం పెట్టలే ఈ ఇద్దరుకు దండం పెట్టలే నా కర్మ తక్కువాయి నా కొడుకు బిడ్డ మీ కళ్ళవి నేస్తారు అమ్మా గప్పుడు అన్నా చూడు గప్పుడు అన్నా చూడు మీకు దండం పెడదా కాదంటే కూడలా కాలు మొక్కేదానే చూడి అయ్యో కూడలారా ఆంటీ ఏం నా వీటిని చేత కొట్టకుండా ఎంగిలోడ ఇట్టకుండా సాధకుంటే పుణ్య సంపుకుంటే బాబే అవ్వా ఒక్క వేళ నా ప్రాణం మీరగా నా బిడ్డ పాలగుండు రసిపోయి నా బిడ్డ ప్రాణం పోతే నా బిడ్డ విన ప్రేమ తీరలేదు నా బిడ్డ విన ప్రేమ తీరలేదు ఒక్కవేళ నా తరాపురేవుల్లా నా బిడ్డను పొందబెట్టుడి అవ్వా ఒక్కవేళ నా బిడ్డ బతుకుంటే 12 ఏళ్ళ బిడ్డలు చేసి ఒకరింటికి వంగి కలబట్టి
నా బిడ్డకు పెళ్లి చేసిన రోజు ఆ పచ్చని పందిర వస్త్ర బ్రాహ్మణ ఏమంటాడు ఓ బిడ్డ శివనీలదేవి నీ బావ కాళ్ళు నీ కాళ్ళు అడగాలే నీ కరకుల తల్లి రమ్మాలు అంటే అయ్యో గారు దేవిడో నాకు అవ్వలేదు అవ్వలేదు అను ఎవరి కాళ్ళేమిటో నువ్వు మక్కుదావు ఎవరి మగ్గమిటో నువ్వు చూస్తావమ్మా నిన్న అన్నా గాని కాదంటే కూడదా నిలబట్టుకుంటా రమణాతారా పెడతా వీడు కాలు మొక్కాలని కన్నీళ్ళ తోటి కలగడు కాబట్టి నా కర్మ తక్కువయ్యవ్వా మీ కాళ్ళు మొక్కుతాను బిడ్డ నన్ను తన్నునా పర్వాలేదు నన్ను కొట్టినా పర్వాలేదు రేపు మా పోయ నా ప్రాణం పోదు బిడ్డ నా బిడ్డ నా కొడుకును సాదుకుంటే పున్న చంపుకుంటే పాపయమ్మా అయ్యా కోడళ్ళ కలవి నా కదలిరా కొడుకు బిడ్డ తీసుకొచ్చే ఎవరారా అయ్యా కోడళ్ళ కలవి నా కదలిరా గదల్లి వేసినాదే ఎవరారా అయ్యో కోడలారా ఎల్లికేమో తీట ఏకిలిచ్చి పడక మళ్ళీకేమో తీట మతం ఇచ్చి కింద వండ కోడలా పురవతి కోడలా సావంతి నేను కొడుకున్నాను అన్న నేను బిడ్డను అన్న కరుడు నా వంత సాగుకున్నాడు మీ వంత అంటాంది ఉర్రుకులు ఆడిన సమితి ఉర్రుకులు ఆడి ముసలి దసరాకి అన్నట్టు ముసలి కావరం వచ్చి ముసలి బలప వచ్చి ఓ కొడుకున్నాను అనగా బిడ్డనని అన్నది కన్నరని చేసి సాదుకోవాలి సాదుకొని సాదు కాకపోతే చంపుకోవాలి మా కాలం చేసి మా కాలం మొక్కుతాను అది ఎవరికి అన్న ఎవరి పిండ ఎవరి తట్టడు ఎవరి కూట్లో పడ్డది మా కాలం ఎందుకు మొక్కుతాను ఆ కాలం ఆకలి ఉన్నాయా ఆ కాలం ఆకలి ఉన్నాయా ఆ కాలం దూపలు ఉన్నాయా ఆ కాలం దూపలు ఉన్నాయి కుట్టాలు వేసిన ఆ కాలం కుట్టాలు వేసిన నేను మొక్కువన్న అన్న మా అత్తని కాళ్ళు ఆయన మొక్కింది అట్లా కాకపోయినా ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇద్దరు కోడలు ఉన్నారు కంటే మేము అనేటోళ్ళం ఎంతనే కానీ మరి కోడలో అంటలే రాని కోడలో పొరాలు అయితే రాని తీసుకుపోయి గుండెలో తానం చేపించి తీసుకుపోయి గుండెలు తీసుకుపోయి చెడతా మేకల ఏంటిది వరం వరం పట్టుడు అంటారు ఇక్కడ వరం పట్టాలి 10 పురుషమ్మ కన్నా చెడత పట్టాలి అట్లే కాకపోయినా గానీ పొలాలు కాకుంటే హైదరాబాద్ పోతున్నట్ట 5,000 రూపాయలు చూస్తే పోరాలు హైదరాబాద్ దాకేందుకు ఈ నర్మేడ కాడ గుడ్డ దవాఖానలు ఎత్తారట 5 రూపాయలకు ఒక్కటి 10 వేయించుకో 10 పిల్లలు పెట్టినట్టు అట్లా కాకపోయినా కానీ గింజెత్తు కొడుకులు గింజెత్తు కోడళ్ళు మరి నీ కొడుకుల కంటే నీ బిడ్డల కంటే గొడ్డకాడ కూర్చొని ఉయ్యాల ఉయ్యాల మీకు పిల్లలు గారు